హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట సంబంధించి జనవరిలో ఎగ్జామ్స్ అయితే రాశారు. సో ఆ ఎగ్జామ్స్ యొక్క అఫీషియల్ రిజల్ట్స్ అనేది వచ్చినాయి. ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అండ్ స్కిల్ టెస్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జెన్యూన్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఓన్లీ నోటిఫికేషన్స్ కాకుండా అంటే క్లాసెస్ వైజ్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, మనది కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేశాము. ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్ మీరు క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే జెన్యూన్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే, లేదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇందులో వచ్చేసరికి టోటల్గా లిస్ట్స్ అయితే పెట్టారు స్కిల్ టెస్ట్కి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఇవన్నీ అనేది. మ్యాక్సిమం స్కిల్ టెస్ట్ డేట్స్ అయితే రాలేదు ఇంకా అఫీషియల్గా. మ్యాక్సిమం 2 months బిలో స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇస్రో శ్రీహరికోటలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ అయితే ఇచ్చారు స్కిల్ టెస్ట్ సంబంధించి. ప్రజెంట్ అసిస్టెంట్స్ అండ్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ పోస్ట్ పోన్ అయినా ఇక్కడ ఇచ్చారు. టీఏ ఫాము, బయోడేటా ఫామ్స్, ఎస్సీ ఎస్టీ ఫామ్, పీడబ్ల్యూబీడీ ఫామ్, ఓబీసీ, ఈ ఫార్మాట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫస్ట్ మీరు స్కిల్ టెస్ట్కి వెళ్ళే ముందు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ ఐటీఐ మార్క్ లిస్టు, లేదంటే ఐటీఐ మీద వెళ్తే ఐటీఐ, ఇప్పుడు సపోజ్ ఇంటర్ మీద వెళ్తే ఇంటర్, డిగ్రీ మీద వెళ్తే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, డిప్లొమా అయితే డిప్లొమా, సర్టిఫికేట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, నేమ్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన నెక్స్ట్ డే అంటే మీరు అక్కడ అకామిడేషన్ అనేది వాళ్ళు ఇస్తారు. మీకు ఫుడ్ అక్కడ క్యాంటీన్లో ఉంటుంది, దగ్గరగానే క్యాంటీన్లు ఉంటాయి. సో బాగానే ఉంటుంది. అకామిడేషన్ అయితే వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు సైట్లోకి తీసుకువెళ్ళి మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 2 to 3 hours అనేది ఉంటుంది. మీరు ఐటీఐ మీద అయితే డైరెక్ట్గా ప్రాక్టికల్గానే మీకు వర్క్ అనేది జాబ్ అనేది ఇస్తారు, అది చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసరికి రిజల్ట్స్ మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో ఇవ్వటం అయితే జరిగింది. నర్సు సంబంధించి ఇచ్చారు, అంటే ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కానీ ఇవి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చూద్దాం. ఇక్కడ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ సంబంధించి ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్, ఈసీఈ, మెకానికల్, కంప్యూటర్స్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి కెమికల్, టెక్నీషియన్ బి కెమికల్, ఎలక్ట్రీషియన్, ఇవన్నీ కూడా టోటల్గా అన్ని విభాగాలు కూడా రిజల్ట్స్ అయితే ఇచ్చారు. RNDC కానీ 28. అండ్ ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ లిస్ట్ నేమ్స్తో సహా ఇచ్చారు, ఎవరైతే ఆ నేమ్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ స్కిల్ టెస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. పర్టికులర్గా డేట్స్ మెన్షన్ చేస్తారు. ఆ డేట్స్లో మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇవి ఇచ్చారు. అండ్ వీటితో పాటు CBT కట్ ఆఫ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ 100 మార్క్స్కి 58.38 కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే నేమ్స్ లేవో వాళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ అవ్వలేనట్లు. ఇంకా స్కిల్ టెస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే పర్టికులర్గా మీరు ఐటీఐలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారో అలా మనకు ఒక జాబ్ అనేది ఇస్తారు. ఆ జాబ్ డీటెయిల్స్ కొంత రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మీరు అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తున్నాం, ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి మనకి అనేది మనం చూసుకోవాలి. అవి మనం తీసుకొని మనమే అది జాబ్ కంప్లీట్ చేసి మెజరింగ్ కానీ, లేదంటే దానికి ఏమైనా ఫార్ములాస్ యూస్ చేస్తున్నామా లేకపోతే ఏంటనేది కూడా పర్టికులర్గా మనం రాయాల్సి ఉంటుంది. రాసి ఆ జాబ్ కంప్లీట్ చేసి ఒక సర్టెన్ టైం ఉంటుంది, ఆ టైంలో మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఈ ఎగ్జామ్లో
మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇక్కడ 10 పోస్ట్స్కి 5 పోస్ట్కి 10 మెంబర్స్ అంటే 1:2 తీశారు. ఒకవేళ 10 మెంబర్స్ కూడా సరిగ్గా చేయకపోతే యాజ్ పర్ మెరిట్ ఇస్తారా అంటే ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, జాబ్లు అయితే అలా ఇవ్వరు. ఎవరైతే సపోజ్ అక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకవేళ 3 మెంబర్స్ మాత్రమే కరెక్ట్గా స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే 3 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. రిమైనింగ్ 2 వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కన్వర్ట్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తారు తప్ప స్కిల్ టెస్ట్ చేయలేని వాళ్ళకి జాబ్లు మాత్రం ఇవ్వరు 100%. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇస్రోకి సంబంధించి ఎస్టీఎస్సి స్కిల్ టెస్ట్ ప్రొసీజర్. సో ఆల్మోస్ట్ 2 to 3 months ఉంటుంది కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు ప్రాక్టికల్గా ఇప్పటి నుంచే నేర్చుకోండి. మీకు డెఫినెట్గా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.